కొత్త మంత్రుల జోష్. కాళేశ్వరం కమిషన్ ముంగట్కి హరీష్ సారు, అటు సిట్ ముంగట్కి ప్రభాకర్ రావు గారు. అన్ని చెప్పుకుందాం. మొదలైతే హెడ్లైన్. నలుగురు ఎస్సీలతో మంత్రివర్గం, అందరికి జరిగిందట సమన్యాయం. ఇంజనీర్లే మార్చిందట డిజైన్, పాత మంత్రుల మాట సేమ్. సారుకు తెలియదట ఫోన్ ట్యాపింగ్, కానీ ప్రభాకర్ సారే అంటాన్రు మెయిన్. బోనాల పండుగకు 20 కోట్లు, పతొక్క గుడికాడ సౌలతులు. జరంత సల్లబడ్డది పట్నంలా, ఆనలు పడుతున్నాయి పల్లెలల్లా. మీరు ఏ గవర్నమెంట్ అన్నా తీసుకోనుల్లా, ఎక్కువ పదవులు ఎవలకుంటాయంటే ఓసీలకు. బలగం ఎస్సీ ఎస్టీ బీసీలది, అధికారం ఓసీలది. తెలంగాణ రాకమునుపు ఇదే కథ, వచ్చినాక గదే కథ. చల్ మేమెంతో మాకంత ఎందుకు ఇయ్యరని ఎంత లడాయి చేసినా ఆఖరికి ఎవరికి ఏది రావాలనో గదే వచ్చేది. మరి ఇట్లా ఎన్ని రోజులు? అందరికీ న్యాయం చేయాలి కదా. ఇప్పుడు కొత్తగా 3 మంత్రులు వచ్చిండ్రు. మరి మన క్యాబినెట్ ఎట్లున్నదో అరుచుకుందాం పాన్రి. మంత్రివర్గంలో ఓసీలు ఎస్సీలు సమానమయ్యన్రు. అటు రేవంత్ రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి సాలరుంటే ఇటు బట్టి, దామోదర, వివేక్, లక్ష్మణ్ సాలరు. ఇంట్లో కూడా 2 మాల సామాజిక వర్గం నుంచి, 2 మాదిగ సామాజిక వర్గం నుంచి. తెలంగాణ చరిత్రలో ఇంతమంది దళితులు మంత్రులవుడు ఇదే తొలుత. మరి రాష్ట్రానికి దళితున్నే సీఎం సీట్ల ఊకుండా పెడతాని ఎన్నో మాటలు చెప్పిన కేసీఆర్ గారు ఆయననే ముఖ్యమంత్రి అయి తాటికొండ రాజయ్యకు చిన్న సీఎం పదవి ఇచ్చి ఎమ్మటే గుంజుకొని కడియం శ్రీహరి సార్కి ఇస్తే అట్లా చూసినా ఏక్ నిరంజన్ మంత్రి 5 ఏళ్ళు. రెండో పారి బంపర్ మెజార్టీ ఇచ్చిన కడియం కొప్పులతోటే నడిపించగా 5 ఏళ్ళు కూడా. ఇదే కాంగ్రెస్ పవల్రకు వచ్చుడుతోటే బట్టి సార్ను చిన్న సీఎం, దామోదర సార్ను దవాఖాన్ల మంత్రిని చేసే ఏడాదిన్నరకే వివేక్ వెంకటస్వామి సారు, లక్ష్మణ్ సార్ను మంత్రులను చేసుడుతోటి 4 అయ్యారు అన్నట్టు. గందుకే ఢిల్లీకి పోయి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గిట్ల హైకమాండ్ పెద్దలను కలిసి మంత్రి పదవి ఇచ్చినందుకు శనార్థులు చెప్పిండు మంత్రి వివేక్ సారు, సరోజ మేడము, పెద్దపల్లి ఎంపీ వంశీ సారు. వాళ్ళంతా కాకాని యాద్ చేసిరట. పోర్ట్ఫోలియో ఏది ఇచ్చినా గానీ మంచిగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా పనిచేస్తాను. దాంతోపాటు మా నాన్నగారు విలువలు ఏదైతే నేర్పించినారో ఆ విలువలు ఇంప్లిమెంట్ చేస్తూ ఇక బీసీలను చూస్తే మొన్నటిదాకా పొన్నం ప్రభాకర్ సారు, కొండ సురేఖ మేడం ఇద్దరుంటే ఇప్పుడు వాకిటి శ్రీహరి సారు వచ్చే. బ్రాహ్మణ సామాజిక వర్గంకి వెళ్ళి శ్రీధర్ బాబు సారు, వెల్మలకెళ్ళి జూపల్లి సారు, ఖమ్మం నుంచి తుమ్మల సారు మంత్రులైతే ఎస్టీల నుంచి సీతక్క మంత్రి అయ్యింది. ఇప్పుడు కేబినెట్ లో 15 మంది ఉంటే ఇంకో 3కి ఛాన్స్ ఉంది. సర్పంచ్ ఎన్నికలు కాగానే అవి కూడా అందరికి న్యాయం జరిగేటట్టు వంచుతారట. ఇక స్పీకర్ పదవి కూడా దళిత లీడర్ ప్రసాద్ సార్కి ఇస్తే ఇప్పుడు చిన్న స్పీకర్ పదవి ఎస్టీ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సార్కి ఇచ్చి సమన్యాయం చేసినట్టు అయ్యింది. కులాల మీదకెళ్ళి చూస్తే మంత్రి పదవులకు అప్పటికి ఇప్పటికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. మళ్ళా కాళేశ్వరం కాళేశ్వరం కాళేశ్వరం, అబ్బా దునియాల లేని ప్రాజెక్టు కడుతున్నారట. అట్లా నీళ్ళెత్తి పోసుడు ఇంకేడ లేదట. 1,00,000 కోట్లు ఖర్చు పెడతారట. 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయట. పెద్ద పెద్ద బాహుబలి మోటార్లు పెట్టిండ్రట. ఇక పల్లెలన్నీ పచ్చగైతాయట అని చిన్నగా మాట్లాడుకోలే అప్పట్లా. చెప్పినట్టే 3 ఏళ్లల్లా కట్టేసిండ్రు. ఏం తక్కువ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. కానీ నీళ్ళు ఎన్ని ఎకరాలకు వచ్చినాయి అనేది ఒక ముచ్చటైతే పిల్లలు దసుకుడు ఇంకో ముచ్చట. దాని మీదనే ఇవాళ సుత ఎంక్వైరీ నడిచింది. మొన్న పార్టీ ఆఫీస్ లో చూపించిన కాళేశ్వరం సినిమానే ఇలా విచారణ కమిషన్ కు చెప్పిండు హరీష్ రావు సారు. తుమ్మిడిహేటి కాడ నీళ్లు లేవు, ఆడ కట్టొద్దని ఇంజనీర్లు నిపుణులు చెప్పిండ్రు. వాళ్ళు డిసైడ్ చేసిన మేడిగడ్డలు కట్టినాం, వాళ్ళ సర్కార్ తప్ప ఏం లేదన్నాడట. వ్యాప్కోస్ లైడార్ సర్వే చేసి డీటెయిల్డ్ గా ఎగ్జామిన్ చేసి మాకు మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉంటది, అక్కడ ప్రాజెక్టు కట్టుకోండి అని చెప్పింది. అన్నారం సుందీలా కూడా అంతేనట. ఉత్తగా నోటి మాటకు కాకుండా సాక్ష్యాలు కాగితాలు కూడా ఇచ్చినా అంటాండు. తెచ్చినప్పుడు ఎట్లా కట్టాలనుకుంటాను అడిగితే నీళ్ళమ్మి తీర్చాలనుకున్నాం, కరోనా చేయబట్టికే ఈలు కాలే అన్నాడట. ఇంకేం అడిగిండ్రు సారు? కాళేశ్వరం కార్పొరేషన్ కు కేబినెట్ అనుమతి ఉందా అని అడిగారు. కేబినెట్ అనుమతి ఉంది అని స్పష్టంగా వివరాలన్నీ కూడా
అందించడం జరిగింది. అంటే ఇది కేసీఆర్ గారు ఒక్కరి నిర్ణయం కాదు, అందరం కలిసే చేసినామని చెప్పిండు అన్నట్టు. మొన్న ఇదే కమిషన్ ముంగట బీజేపీ ఎంపీ ఈటల గారు సుత ఇదే చెప్పిండు. ప్రాజెక్టు కట్టినాడు పైసల మంత్రి, నీళ్ల మంత్రి మాట సేమ్ టు సేమ్. కానీ అప్పుడు మంత్రి, ఇప్పుడు కూడా మంత్రిగానే ఉన్న తుమ్మల సారేమో కాళేశ్వరం ప్రాజెక్టు ఫైల్ క్యాబినెట్ ముంగటికి రానే లేదని బాజాబ్తో విలేకరుల మీటింగ్ పెట్టే చెప్పే. ఈడ విచారణ అయిపోగానే సీదా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కాడికి పోయి కేసీఆర్ సార్ తోని కూకుండు. అటుకెళ్లి రామన్న కూడా వచ్చిండట. ఏం ప్రశ్నలు అడిగింది, ఏం సమాధానాలు చెప్పింది, చర్చలు చేసిర్రట. ఎందుకంటే ఎల్లుండి పాత సీఎం సార్ సుత ఎంక్వైరీకి వచ్చేది ఉంది. దిమాగ్ కరగబోసి నేనే కట్టినా అని అప్పట్లో చెప్పుకున్న పెద్ద సారు ఇప్పటి లెక్క చూస్తే చల్ నాకేం తెలియదు, అంత ఇంజనీర్లే చెప్పిండ్రు, వాళ్ళే డిజైన్లు ఫైనల్ చేసిండ్రు, వాళ్ళ సలహా మీదకి వెళ్ళే నడిచింది అనే తట్టుండు పో. తెలంగాణలో సుతా ఛార్జింగ్ తోటి నడిచే బండ్లు పెరుగుతున్నాయబ్బా. ఇప్పటికే 2 లక్షల బండ్లు తిరుగుతున్నాయట రోడ్ల మీద. ఒకరిని చూసి ఒకరు ఎలక్ట్రిక్ స్కూటీలు, కార్లు, ఆటోలు కొంటున్నారు. పెట్రోల్ డీజిల్ ఖర్చు ఉండదు, బయటికి పోగిడ్చి గాలి ఖరాబ్ కాదు. టైం కింద ఛార్జింగ్ పెడితే అయిపోయే. మళ్ళా కరెంటు బండ్లు కొంటే సర్కార్ ట్యాక్సులు కూడా తగ్గిస్తుండే. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే అటు చిన్న సీఎం బట్టి సారు, ఇటు బస్సుల మంత్రి పొన్నం సారు, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి సారు ముగ్గురు బస్సులో తిరిగిండ్రబ్బా జరసేపు. ఎందుకంటే సూర్యాపేటలో కొత్తగా 45 ఛార్జింగ్ బస్సులు చాలు చేసిండ్రు. మళ్ళా సిటీలనే కాదు జిల్లాల సుత ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతారు అన్నట్టు. ఓవరాల్ లోపల 2800 బస్సులు తీసుకొని ఒకటేసారి రావటం అంటే ఇది ఎవరు చేయలేనటువంటి సాహసం. హైదరాబాద్ లో 2800 ఆర్టీసీ బస్సులు కరెంట్ చేతేస్తారట. అప్పుడు డీజిల్ బాధ తప్పుతుంది, గాలి ఖరాబు కాదు. 182 కోట్ల మంది మహిళలు ఇవాళ ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకున్నారు. దాదాపు 6100 కోట్ల రూపాయల లబ్ధి వారికి జరిగితే అంత మంచిగానే ఉన్నది కానీ బస్ పాసుల రేట్లు పెంచింది ఆర్టీసీ. ఆర్డినరీ మునుపు 1150 రూపాయలు ఉంటే ఇప్పుడు 1400 అయింది. మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ కు 1300 ఉంటే 1600 చేసిర్రు. ఇక స్టూడెంట్ పాసులు నెలకు 470 రూపాయలు ఉంటే అది 705 రూపాయలు అయింది. ఇది 2 కిలోమీటర్ల దానికనే దూరం పెరుగుతా అంటే రేటు గిన పెరుగుతుంది. అంటే అన్ని పాసుల మీద 100కి 20 రూపాయలు పెరిగినట్టు. ఏ బస్ ఎక్కినా అమ్మలక్కలకు ఫిరియే కాబట్టి చెల్తా. టికెట్ తీసుకునే మా అన్నలకే పోర్రి అసలు తిప్పలా. రాజకీయ నాయకులంటే ఎప్పుడు ఇస్త్రీ కొట్టిన తెల్ల బట్టలు వేస్తారు. కొందరు తెల్లంగి తెల్ల పంచె కట్టుకుంటే చాలా మంది షర్టు పాయింట్లే కాయిష్ చేస్తారు. పోలీసులకు కాకి బట్టలు, లాయర్లకు నల్ల కోటు, డాక్టర్లకు తెల్ల కోట్లు ఎట్లనో లీడర్లకు వైట్ అండ్ వైట్ అట్లా అన్నట్టు. ఇక సినిమా హీరోలు అయితే తీరు డ్రెస్సులు దొడుకుతుంటారు. ఈ ఆలేసిన అంగి మళ్ళా పెయి మీద కానరాదు. అట్లా నీదేదో బట్టల ముచ్చట కాదుల్లో చూడుండ్రి, మీకే ఎరికైతుంది. టీ షర్టు లాగేసుకొని కార్ దిగి సీదా లోపటికొచ్చిండు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఇది కొత్తగా పెట్టిన కటింగ్ దుకాణము, 1 నెంబర్ ఉన్నదిలే. అంతా తిరుక్కుంటా మిషన్ లేంది, లోషన్ లేంది, ఏ స్టైల్ చేస్తారు, ఎట్లా చేస్తారు అంతా చూసిండు. అట్లనే గడ్డం గీకించుకొని బోని చేసిండు. ఎవలదో అయితే సార్ ఎందుకు పోతాడు, పవర్ స్టార్ కు క్రాప్ సెట్టింగ్ చేస్తున్న దాంట్లోకి అన్న కూడా ఒక ఆయననే. మరి సార్ నేను కొత్త సెలూన్ పెడుతున్నా, మీరే వచ్చి ఓపెన్ చేయాలంటే సరే అని కృష్ణా జిల్లా కానూరులో చాలు చేసిండు. పవన్ కళ్యాణ్ సార్ చూస్తానికి అభిమానులు కూడా బగ్గనే వచ్చిండ్రు. అయితే ఈ వీడియోలు ఫోటోలు చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటుంటే ఇదేనా డెవలప్మెంట్ అంటే అని ఎడ్డిస్తున్నారు పడనోళ్ళు. చిన్న సీఎం పదవులుండి ఇట్లా వచ్చి నచ్చనట్టున్నది. ఏ ఐతారం పూట కటింగ్ షాప్ కి ఎట్లా పోతారో నేను కూడా గట్లనే పోతాను వచ్చినట్టున్నాడు. అబ్బా పవన్ కళ్యాణ్ సార్ కి ఈయననే కటింగ్ చేస్తాడట అని అభిమానులంతా ఈడికెవరికి వస్తుండొచ్చు పో. అమ్మో ఫోన్ చేయకే, కావాలంటే డైరెక్ట్ కలుద్దాం, నీ ఫామ్ హౌస్కు రమ్మంటే వస్తా కానీ. అరే వాట్సాప్ కాల్ చేయే, ఇట్లా చేయొద్దని ఎన్ని మాటలు చెప్పాలి నీకు. అన్న నేను ఎవరికన్నా ఫోన్ చేయగానే ఏదో సప్పుడిన పడుతుంది, ఏంది కావచ్చు. ఓ కొడుకో నీ ఫోన్ ట్యాప్ చేసిండ్రే పక్క జర పైలం అని అప్పట్లా గిట్లా మాట్లాడుకునేదట లీడర్లు. సర్కార్ మారంగానే దాని మీద కేసు అయి ఫోన్లు రికార్డు చేసిన వాళ్ళు అరెస్ట్ అయ్యే. ఇక అలా అస్సలైన ఎంక్వైరీకి వచ్చిండు.
అమెరికాకెళ్ళి వచ్చిన ప్రభాకర్ రావు సార్ గాలి మోటార్ల డిపోలో దిగంగానే గిట్లున్నది పొద్దుగాల. ముందే ఓ 15-20 మంది పైల్వాన్లను మాట్లాడి పెట్టుకున్నట్టుండు. వాళ్ళు రౌండ్ అప్ చేసి ఎవరిను దగ్గర రాకుండా కార్ కాడికి తోలుకొచ్చిండ్రు. శంషాబాద్కి వెళ్ళి సీదా ఇంటికొచ్చి ఈడ తయారై సిటీ విచారణకు బయలుదేరిండు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేసేటోళ్ళు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగిండ్రు. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిండ్రు, ఎవరు చేయమన్నారు, ఎందరు ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, ఏం సీక్రెట్లు విన్నారు, జడ్జిల ఫోన్లు ఎందుకు రికార్డ్ చేసిండ్రు, మీ వెనకాల ఎవరు ఉన్నారని అడిగితే ఏమో నాకు తెలియదు, నాకేం సంబంధం, మొత్తం గివే ఆన్సర్లు చెప్పిండట. అసెంబ్లీ ఎలక్షన్ల రిజల్ట్ రాగానే కొలువుకు రాజీనామా చేసిన అటెన్క హార్డ్ డిస్కులు వాళ్ళకి కొడితే నాకేం లింకు, నేనే చేసినట్టు ఏం సాక్ష్యాలు ఉన్నాయని ఉల్టా క్వశ్చన్ చేసిండట. ఫోన్ ట్యాపింగ్ కమిటీలో నేను లేను, ఇంతకంటే నాకేం తెలియదు అన్నాడట. పొంటెల కమానం అడిగిన అల్కగా చెప్పాలంటే కోర్టుకు ఏం రాసిచ్చిండో ఈడ సుధా గదే చెప్పిండు. గమ్మత్ ఏందంటే ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళంతా మా బాస్ ప్రభాకర్ సార్ చెప్తేనే చేసినాం, లేకుంటే మాకేం పని అని ముందే చెప్పేసిండ్రు ఎంక్వైరీలా. అప్పుడు సీక్రెట్ పోలీసులకు ఈసారే బాసు. కానీ ఈ ముచ్చట ముందే చెప్తే అయిపోవు కదా సారు, అమెరికాకి ఎందుకు పోయినట్టు, రమ్మంటే రానని జిజ్జు చేస్తేవి, సుప్రీంకోర్టు ఆర్డర్ వేస్తే కానీ రాకపోతివి, అవసరమైతే మళ్ళోపారి విచారణకు పిలుస్తామని చెప్పి ఇంటికి పంపించేసిండ్రు. ఇన్ని రోజులు ఈ సార్ వస్తేనే విచారణ ముంగడికి పోతుంది అన్నారు. చూడాలి మరి ఇప్పుడు ఏమవుతుందో. చేపల పులుసు అయిపోయినాదుల్లా అడుగుబడుగుంటే ఇయ్యాల సుత గదే కుమ్మొచ్చురు. వండిన రోజు కంటే తెల్లారి ఇంకింత కమ్మగుంటది. మరి మిరుగమంటే చేపల పండుగ. నిన్న మళ్ళా ఆయితారం చికెన్ మటన్ దుకాణాలు చిన్నపోయి చేపల మార్కెట్లో జాతర సాగింది. ఈ కార్తె జ్వరపడంగానే అందరు చేపల కోసం ఎట్లా కాయి చేస్తారో కొందరికి ఇది. మరి చూద్దాం పండ్రి ఇవాళ ఎట్లెట్లా అయిందో. ఇయ్యాల కూడా నడిచింది చేప ప్రసాదం వేసుడు. లైన్లో ఉన్నోళ్ళందరికీ వరుస పెట్టి మింగిచ్చిండ్రు. పిల్లలు పెద్దలు బగ్గనే వచ్చిండ్రు. ముందుగాలనే టోకెన్లు ఇచ్చే వరకు చెప్పిన టైంకి వచ్చి ప్రసాదం తీసుకున్నారు కొందరు. నిన్న పొద్దుగాల చాలా ఇరాం లేకుండా నడిచింది. తెల్లందాకా సుతాయి ఇచ్చిండ్రట. మనోళ్లే కాదు ఏరే రాష్ట్రాలకు వెలిగిన శితం వచ్చిండ్రు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు. ఒక 3 లక్షల వారికి చేప ప్రసాదము ఇంకా కార్తీ మందు అంతా రెడీ చేసుకున్న తర్వాత కూడా మాకు కొద్ది తక్కువ పడ్డది. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చేసుకొని రావాల్సి వచ్చింది. ఆడనే కాదు బత్తిని కుటుంబాలు ఉంటున్న దూద్ బౌలి కవాడిగూడల ఇదే నడిచింది. తాత ముత్తాతల కాంచెల్లి ప్రసాదం తయారు చేస్తుంది ఇల్లే. మళ్ళా చేపల కోసు తిననోళ్లకు బెల్లంలో పెట్టి ఇచ్చిండ్రు. వెజిటేరియన్స్ ఉన్నా కానీ అంటే చాలా సఫికేషన్ ప్రాబ్లం తొందరగా సాల్వ్ కావాలంటే ఫిష్ తో తీసుకోమని అడ్వైజ్ చేస్తాం. అట్లనే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ల, మంచిర్యాల జిల్లా దండేపల్లిల సుతా కొందరు చేప ప్రసాదం వేస్తే ఉబ్బసం ఉన్నోళ్ళు బగ్గనే లైన్లు కట్టిండ్రు. తల్లి మా పిల్ల జల్ల సల్లగా చూడమ్మా, గొడ్డు గోదా పచ్చగా ఉండాలని గ్రామ దేవతలకు మొక్కుతుంటారు. ఏడాదికో పారి జాతర చేస్తే బోనాలు ఎక్కిచ్చి ఒడిబియ్యం పోసి యాటలు కోసి సాక పెడుతుంటారు. పతేడు ఆనాకాలం షురుగాగానే ఆతవర్ణం మారుతుంటది. ముసురుకు సర్దులు జరాలు వస్తుంటాయి పోరలకు. అందరు మంచిగా ఉండాలి, తల్లి సల్లగా చూడాలని బోనాల పండుగ చేస్తుంటారు. ఇంకో 2 వారాలైతే పట్నం అంతా డిల్లెం పల్లెం మోతలే. మళ్ళా గుళ్ళకాడ సౌలతులు వేస్తానికి 20 కోట్లు శాంక్షన్ చేసింది సర్కారు. గుళ్ళకు రంగులేసుడు, మైక్ సెట్లు కట్టుడు, క్యూ లైన్లు, అవసరమైన కాడ రోడ్లేసుడు, నీళ్ల సౌలతికి గా పైకం ఖర్చు పెడతారన్నట్టు. సిటీలా ఇదే పెద్ద పండుగాయే. 26న గోల్కొండల జగదాంబికమ్మకు తొలి బోనం ఎక్కుతది. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మకు బోనాలు, 13 నాడు సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మకు, 20న లాల్ దర్వాజా బోనాల జాతర. ఇవే కాదు 28 ముఖ్యమైన గుళ్ళకాడ బోనాల సంబరం జోరుంటది. ఏడాదికి ఒక్కపారాయే శితం భక్తులొస్తారు. బోనాలు, రంగం, తొట్టెల ఊరేగింపు, పలారం బండ్లు దిప్పుడు, నెల రోజులు జాతరంటే జాతరబ్బా. ఇంత పెద్ద పండుగకు ఏడ ఏ తక్లీఫ్ రాకుండా చూసుకోవాలి కాబట్టి గవర్నమెంట్ 20 కోట్లు పంపుతుంది. ఏ గుడికి ఎంత అక్కరుంటే అంత ఖర్చు పెడతానికి. ఇయాల్టికైతే గింతే. బోనాలకు ముంగట మల్లోపారి చెప్పుకుందాం తీయుర్రి. ఒక్కొక్క పారి పని మీద ఏదన్నా ఊరికి పోతే దగ్గర పట్ల చుట్టాలుంటే ఫోన్ కొడతారు. పోయిన పని కాకున్నా ఆల్చమైన అట్లా కలిసినట్టు ఉంటుందని. పని చెప్పునే అయిపోయిందనుకో వాళ్ళ ఊరికి పోయే బస్సు రాగానే వెళ్ళిపోతారు.
సుట్టపైన వస్తుండని వీళ్ళు వంటలు చేసి ఇంతంత కళ్ళుబొట్టు సుతా తెచ్చి పెడతారు. అరే ఏమాయ్ బావా ఇంకా రావైతివి అని ఫోన్ చేస్తే అయ్యో మర్చిపోయినబ్బా ఇంటికి పోతున్నా మళ్ళీ ఎప్పుడన్నా వస్తుంది అని అంటారు. అచ్చం ఇట్లనే ఉన్నది వానకథ సుత. ఇలా పొద్దంతా మొగులు మబ్బు పట్టే ఉందబ్బా సిటీలో అయితే, ఇక ఆన పడుతుందిరా అన్నట్టే అనిపించింది. కానీ జిల్లాల సుత సేమ్ ఇట్లనే ఉంటే కొన్ని ఏరియాల దంచుడు దంచింది. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల సరసుడు సరిచింది. హగో కామారెడ్డిలో చూడుర్రి, రోడ్లన్నీ చెరువులైతే పబ్లిక్ ఎంత గోసపడుతుర్రో. ఒకల చేతులు ఒకలు పట్టుకొని నిమ్మలంగా పోతుంటే బండ్లు నడిపే కోపు లేక నూక్కబోతున్నారు. గీ కారు పోదునా వద్దా అని వెనక ముందు ఆడుతుంటే పక్కకెళ్ళి ఇంకో కారు దంచుకొని పోతూనే ఉన్నది. ఇక ఇండ్లకి నీళ్లు చేరి సామాన్లు ఎట్లా తేలుతున్నాయో ఎత్తిపోసుకోలేక అరిగోస పడ్డరు. ఇంకో 4 రోజులకు పాత మహబూబ్ నగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల ఆనలు దంచుకొట్టే కోపున్నదట. మనకి తెలంగాణకు దగ్గరలో 2 ద్రోణులు ఏర్పడినట్టుగా తెలుస్తుంది. మాయిశ్చర్ అట్రాక్షన్ మళ్ళీ క్లౌడినెస్ పెరుగుతుంది. అయితే 7 ఆనమబ్బులు ముందే తెలంగాణ మీద కురుకొచ్చినాయి గాని అనుకున్నంత ఆనవడలే. నిన్న మొన్నైతే కొట్టిన ఎండలు మొదటి ఆనలు చూసి ఇత్తనాలు పెట్టినోళ్లకు పరిశానే పట్టింది. ఇంతల్నే మళ్ళా వాతావరణం చల్లబడే వరకు ఆనల మీద ఆశ పుట్టింది రైతన్నకు. ఇప్పటికైతే గింతే, గంటైతే ఎట్లుండే తెలియదు మళ్ళా. ఏ రోగం వచ్చినా ఎనుకో ముందో నయమైతుంది కానీ క్యాన్సర్ వస్తే మస్తు డేంజర్ అబ్బా. దవాఖాన్లకు లక్షలు పెట్టినా మంచిగా అవుతారనే గ్యారెంటీ అయితే లేదు. గట్లనే శ్రీమంతులు కోట్లు పోసి ఏరే దేశంలో వైద్యం చేయించుకుంటే ఏమైనా ఫాయిదా ఉంటే ఉంటది. మరి పేదల పరిస్థితి ఏంది? గందుకే గీసారు ఉన్నంతలా మంచిగానే ఆసరైతుండు. దానగుణం అంటే కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి సార్దేనబ్బా. సంగారెడ్డిలా గీ అక్కకు క్యాన్సర్ వచ్చింది. గరీబు కుటుంబం, కొడుకు హమాలి చేస్తేనే ఇంట్లోకింత బువ్వ. ఆయనతెవలో సార్ చెవిలేస్తే వాళ్ళని కలిసిండు. ఆపరేషన్ కు 3.5 లక్షలు కావాలని తిప్పలు చెప్పుకుంటే ఏమటే 4 లక్షల రూపాయలు ఇచ్చిండు మంచిగా చూపించుకోమని. దేవుని కోరడం అంతే, ఎవరికి క్యాన్సర్ రోగం రావద్దంతే. వచ్చిన వ్యక్తికి ఆ కుటుంబానికి నరకం. మొన్న సదాశివపేటలో కూడా ఒకళ్ళకు 10 లక్షల సాయం చేసిండు జగ్గారెడ్డి సారు. పెన్మిటి కాలం చేస్తే 2 ఆడపిల్లలు చదువుకుంటాన్రు. వీళ్ళున్నది గిన కిరాయిల్లే. ఆడిడ అప్పులు తెచ్చి 7 లక్షలు పెట్టిందట. ఏం కాదని ధైర్యం చెప్పి శాతనైన కాడికి ఆసరైండు గరీబోళ్లకు. సార్కి ఇప్పుడు ఏ పదవి లేకున్నా క్యాన్సర్ పేషెంట్లకు లక్షలు సాయం చేస్తుండంటే తారీఫ్ చేయాల్సిందేనబ్బా. కాశ్మీర్ అంటేనే ప్రకృతి అందాలు, అద్భుతాలకు అడ్డా. అసొంటి జాగల మొన్న ప్రధాని నరేంద్ర మోడీ సారు దునియాలనే ఎత్తైన బ్రిడ్జి చాలు చేసే వరకు ఇంకింత అందం వచ్చినట్టు అయింది. శితం మంది పోతుండ్రు చూస్తానికి. 40 ఏండ్ల కిందనే బ్రిడ్జికి శంకుబండ వాతితే అటెనక 7 ఏండ్లకు పనులు చాలైనాయి. ఇక ఏ సర్కార్ పనులు చాలు చేసింది, ఏ సర్కార్ పనులు ఒడగొట్టింది అనేది పక్కకు పెడితే ఇప్పుడు దేశంలో ఓ మేడం గురించి బాగా చర్చ నడుస్తుందిలా. ఇంతకు ఎవలంటే కాశ్మీర్ లో ఎలా చినాబ్ బ్రిడ్జి మీద చిక్ బుక్ రైలు ఉరుకుతుందంటే కారణమైన దాంట్లో గీ మేడం సుత ఒగలబ్బా. 17 ఏండ్లు చెమట తీసింది. మరి డిజైన్ తయారు చేస్తానికి అంతా కింద మీద అవుతుంటే ఈ మేడం చెప్పినట్టు ప్రకారమే ముంగడికి నడిచిండ్రట. పేరు మాధవిలత. ఆంధ్ర ప్రకాశం జిల్లా అయితే జేఎన్టీయూలా ఇంజనీరింగ్ చేసి వరంగల్ ఎన్ఐటి, మద్రాస్ ఐఐటిలా పెద్ద చదువులు చదివింది. బెంగళూరులా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లా ప్రొఫెసర్. ఇప్పుడు మన తెలుగు మేడం ఇంత గొప్ప కార్యం చేసిందని మంత్రి లోకేష్ సారు తారీఫ్ చేసిండు సోషల్ మీడియాలా. అట్లనే మహీంద్రా కంపెనీ ఓనర్ ఆనంద్ మహీంద్రా సార్ సుత గొప్పగా రాసుకొచ్చిండు. ఇది దునియాలనే ఎత్తైన రైలు బ్రిడ్జి. 120 ఏండ్లు నిలబడేటట్టు 260 కిలోమీటర్ల రువ్వడితోని గాలొచ్చినా భూకంపాలొచ్చినా ఏం కాకుండా బందోబస్తు గడితే మొన్ననే ప్రధానమంత్రి మోడీ సార్ వచ్చి ఓపెనింగ్ చేసివాయే. లెక్కకైతే డాక్టర్ కావాలనుకొని ఇంజనీర్ అయి అద్భుతం చేసిన మాధవిలత మేడానికి మనం సుత జేజేలు కొట్టాల్సిందేనబ్బా. బూందీ లడ్డు, రవ్వ లడ్డు, నువ్వుల లడ్డు, బందర్ లడ్డు, శనగపిండి లడ్డు, మోతీచూర్ లడ్డు, రాగి ఓట్స్ లడ్డు, దంపుడు లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు, కొబ్బరి లడ్డు, ఇట్లా బొచ్చేడు తీర్ల లడ్డూలు ఉంటాయి.
ఒక్కో ఏరియాలో ఒక్కో తీర్ల తయారు చేస్తారు. రాజస్థాన్లో గోధుమ పిండి ఆడకం చేస్తే మహారాష్ట్రలో నువ్వుల పిండి, మన దిక్కు బియ్యం పిండి శనగపిండితో చేస్తారు. ఇన్ని తీర్ల లడ్డూలున్నా ఒక్క లడ్డు అంటే మాత్రం మస్తు కాయిష్ చేస్తారు అందరూ. దాని టేస్టే అలాగుంటది మరి. ఆవు తిరుపతి లడ్డు ముచ్చట్నే. రావాలే కమ్మటి తిరుపతి లడ్డు. కొండకు పోవాల్సిన పని లేదు, బుకింగ్ చేసుకుంటే మీ ఇంటికే తీసుకొస్తారట. ఆగో గుడోలు గీ సౌలతి ఎప్పుడు చేసిండ్రు అంటారా? అమ్మేది టీటీడీ కాదు మరి, ఆన్లైన్ అంగట్ల. తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఓ 4-5 మిఠాయి దుక్కున పోళ్ళు ఎంకన్న లడ్డు పేరు మీద మిఠాయి తయారు చేసి గీ ఆన్లైన్ అంగట్ల అమ్ముతున్నారు. పావు కిలో 380 రూపాయలట. రేటు సుతా పిరమే. గా పైకం పెడితే కొండ మీద 8 లడ్డూలు వస్తాయి, ఒక్కటి 50 రూపాయలే. అయితే తిరుపతి లడ్డు కొండ మీద తప్ప ఇంకేడ తయారు కాదు, గుడోళ్ళు తప్ప బయట ఎవ్వరమ్మరు. కానీ వీళ్ళు బాలాజీ లడ్డు పేరు మీద భక్తుల జేబులకు సూటి పెడితే టీటీడీ నజర్ల పడి మిఠాయి దుకాణాలకు ఆన్లైన్ అంగడికి నోటీసులు పంపిండ్రు. అయినా వ్యాపారం కోసం భక్తులను గిట్ల సుతా ఆగం పట్టిస్తున్నారు. జర చూసుకోండి మరి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.